సర్వోన్నతమైన దేవ, సర్వాధికారి తండ్రి, అవును ప్రభా, ఈ పగలంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి నాయన మా యొక్క ప్రతి పనిలో కూడా మీరు మాకు సహాయం చేసి మమ్మలను ప్రతి విషయంలో జయప్రదంగా నడిపించినందుకు మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం నీ ఆధీనంలో ఉంచుకొని నీకు మహిమకరంగా మమ్మల్ని జీవింపజేసినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటూ తను ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచారు తండ్రి. మరి రాత్రి వేళ నిన్ను స్తుతిస్తూ గనపరుస్తూ మరి వాక్యం ధ్యానిస్తున్నాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7-8 వచనముల ప్రకారం ఉపవాసం ఎలా చేయాలి అన్న మాటలు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు చెప్తున్నటువంటి మాటలు. నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగున నీవు చేసినడలా నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా ముందర మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. ఈ మాటలను బట్టి తండ్రి మేము ఎంతో ధైర్యం తెచ్చుకుంటున్నాం. అవును ప్రభా, ఎలాంటి ఉపవాసం ఉండాలి అన్న విషయాలు మేము తెలుసుకుంటున్నాం. మా తండ్రి, మేము చాలాసార్లు ఉపవాసం ఉన్నాం అనుకొని మరి అనేక రీతిలుగా మా ఉపవాస రీతిని కనపరుచుకుంటూ నీ సన్నిధిలో మేము గడుపుతూ ఉంటాం. కానీ నిజమైనటువంటి ఉపవాసం ఏంటో ప్రభా ఈ యొక్క వాక్యం ద్వారా మాకు తెలియజేస్తున్నాం. అవును తండ్రి, మేము తినకుండా ఒకవేళ ఆహారం తినకుండా ఉన్నట్లయితే ఆ ఆహారాన్ని ఇతరులకు పెట్టాలి. మా ప్రభా తండ్రి, మరి మా కనికరం చూపించాలి, లేని వారి పట్ల దయ చూపించాలి, ఆహారం లేని వారి పట్ల, వస్త్రహీనులుగా ఉన్నవారి పట్ల మేము వారి పట్ల దయ కలిగి ఉండాలి, కనికరం చూపించాలని మీరు చెప్తూ ఉన్నారు. అవును, అదే నిజమైన ఉపవాసం అని చెప్తున్నారు ప్రభా. మరి మా యొక్క కోరికలు, మా యొక్క ఏ కారణం వల్ల మేము ఉపవాసం ఉంటామో అది కాదు. కానీ తండ్రి, మేము ఉపవాసం ఉండడం అనేది ఒక కారణం కొరకు కాకుండా తండ్రి, మేము నిజంగా నీతో సహవాసం కలిగి ఉండడానికి, నీ యొక్క సన్నిధిని అనుభవించడానికి మాత్రమే మేము ఉపవాసం ఉండాలి. అలాంటి ఉపవాసంను నువ్వు కోరుకుంటావు. అంతేకాకుండా ప్రభా, బీదలను కనికరిస్తూ వారికి మేము ఏం చేయగలమో అది చేయగలగాలి. అలాంటి ఉపవాసంను మేము కలిగి ఉండాలి. ఇది కూడా ఒక ఉపవాసమే అన్న విషయం మాకు ఇప్పుడు అర్థమవుతున్నది. అవును ప్రభా, ఆకలి ఉన్న వారికి ఆహారం ఇవ్వడం, మరి బీదలను ఇంట చేర్చుకోవడం, వస్త్రహీనులకు వస్త్రం ఇవ్వడం, ఇలాంటి పనులు చేసినప్పుడు, అలాంటి నీకు ఇష్టమైన ఉపవాసం మేము చేసినప్పుడు మాకు ఎన్ని గొప్ప వాగ్దానాలు ఇస్తున్నారు నాయన. అలాగ మేము చేస్తే నీ వెలుగు మాకు వేకువ చుక్కలాగా ఉదయిస్తుంది, స్వస్థత మాకు శీఘ్రంగా లభిస్తుంది. అలాంటి గొప్ప అద్భుతమైన వాగ్దానం మీరు మాకు ఇస్తున్నందుకు వందనములు. అంతేకాదు, నీ నీతి మా ముందర నడుస్తుంది, నీ మహిమ మా సైన్యపు వెనుకటి భాగంలో కావలి కాస్తుంది. అంటే మా కుటుంబానికి, మా ఇంటికి, మా ప్రాకారములకు, మేము చేసే ప్రతి పనికి, మా ఉద్యోగ జీవితాలకు, ప్రతి విషయాలకు కూడా మీరు మాకు కావలిగా ఉంటారని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజెప్తున్నందుకని వందనములు. గొప్ప దేవా తండ్రి, ఇదంతా కూడా మాకు మా జీవితాన్ని పునరుద్ధరించడానికి మీరు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశంగా మేము ఏర్పాటు చేసుకునేలాగా మాకు సహాయం చేయండి. మాకు స్వస్థత శీఘ్రంగా లభిస్తుందని చెప్పినందుకు నీకు వందనములు. ఆ స్వస్థత అది భావోద్వేగ సంబంధమైనదైనా, శారీరకమైనదైనా, ఆత్మీయమైనదైనా, ఏదైనా సరే ప్రతి సమస్య నుంచి కూడా, మానసిక సమస్యల నుంచి కూడా, శారీరక సమస్యల నుంచి కూడా, ఆత్మీయ సమస్యల నుంచి కూడా మాకు పూర్తిగా త్వరగా శీఘ్రమైన స్వస్థత అనుగ్రహిస్తున్నందుకే నీకు వందనములు ప్రభా. నీ యొక్క దైవికమైన ప్రొటెక్షన్ మాకందరికీ, మా జీవితాలకు, మా ఆత్మలకు, మా ప్రాణములకు, సమస్తమునకు కూడా మీరు కావలిగా మీ యొక్క డివైన్ ప్రొటెక్షన్ ఉంచుతున్నందుకే నీకు వందనములు ప్రభా. దేవా ప్రభా, ఇలాంటి గొప్ప కృపని ఇస్తానని చెప్తున్నందుకే మరి మేము అలాంటి మంచి ఉపవాసం ఉండడానికి మాకు సహాయం చేయండి. మా జీవితంలో మేము ఎన్నోసార్లు ఉపవాసాలు ఉంటూ ఉంటాం, కానీ నిజమైన ఉపవాసం ఏంటో మేము తెలుసుకొని దాని ప్రకారంగా జీవించడానికి, నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం ద్వారా మీరు మాకు ఇస్తున్న హెచ్చరికను బట్టి
వాగ్దానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ అలాంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. మేము ఎప్పుడు ఉపవాసం ఉన్నాను, ఈ విషయాన్ని మేము ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కేవలం ఉపవాసం ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ మా దైనందిన జీవితంలో మాకెప్పుడు ఎవరు బీదలు తారసపడినా, ఎవరు అవసరతలో ఉన్నవారు మాకు తారసపడినా వారికి మేము సహాయం చేయగలిగేలాగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా హృదయంలో అలాంటి ప్రేరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మా జీవితాలలో మీరు మాకు చేస్తున్న ప్రతి మేలను బట్టి నీకు వందనములు. ఈ దినమంతా మాకు కాపుదలుగా ఉన్నారు దేవా, నీకు వందనములు. మమ్మలను మా ప్రయాణాలలో క్షేమంగా కాపాడి క్షేమంగా ఇంటికి చేర్చుకున్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా ఉంచినందుకు వందనములు ప్రభా. మా తండ్రి మరి వృద్ధులను చిన్నారులను దీవించండి, వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా చిన్న బిడ్డలను నీ దయందును మనుషుల దానిని వర్ధిల్లు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మరి ఎన్నో కొదువలు అవసరతలు ఉన్నాయని మరి ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారు మా ప్రభా. అనేక మంది తమకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను గురించి, మరి అప్పుల సమస్య నుంచి, బిజినెస్లో మరి పునరుద్ధరణ గురించి ఎన్నో రీతులుగా ప్రార్థనలు చేస్తున్నారు. ప్రతి ప్రార్థన అంగీకరించి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మరి మా తండ్రి ముఖ్యంగా యవన బిడ్డను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి వారు చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయండి. మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభావ వారి రాకపోకలందు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. నూతన తరగతులలో నూతన ప్రదేశాలను అడ్జస్ట్ అయ్యి చక్కగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. ఎంతమంది సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నారు, వారి ప్రార్థన మీరు అంగీకరించి తప్పక వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంటున్నాం ప్రభా. తండ్రి, నీవు గొప్ప దేవుడవు నాయన. ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేసే దేవుడవు నాయన. ప్రతి కొరతను తీర్చే దేవుడవు తండ్రి. మరి ఆరోగ్యం ఇచ్చే దేవుడవు. అన్ని విషయాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించండి. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను వెలిగించి ప్రభా వారిని తెలుసుకొని అర్థం చేసుకునే కృపను దయచేసి నేను అంగీకరించినట్లుగా కృప చూపించండి. దయమేడ అన్న అత్యంత క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి పేషెంట్లను బట్టి నేను ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది నాయన భయంకరమైన వ్యాధులతో క్రిటికల్గా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఐసీయూలలో వెంటిలేటర్పై ఉన్నవారు ప్రభావ వాళ్ళందరినీ కూడా మీరు కనికరించి క్షేమంగా ఆరోగ్యంగా త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి. ఆరోగ్యం ఇవ్వండి. కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతున్నారు, వారికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, మరి ఎంతోమంది సర్జరీలు అయి కోలుకుంటున్నారు, వాళ్ళకు కూడా మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానంకి చేర్చమని ప్రార్థిస్తున్నాము. రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని, సైనికులను, మరి ఇంకా రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను మీరు దీవించి వారిని అందరినీ కూడా క్షేమంగా కాపాడము. అప్రమత్తతో ఉండినట్లుగా సహాయం చేయండి. మరి ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి తండ్రి. ఎంతమంది అయితే ప్రభా మరి న్యాయం కొరకు పోరాడుతూ ఉన్నారో, దుఃఖంలో వేదనలో ఉన్నారో, వారికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాము. మా తండ్రి దేవ, ఎంతోమంది శ్రమలు అనుభవిస్తున్నవారు, దుఃఖిస్తున్నవారు, బాధపడుతున్నవారు ప్రభా, ఆశ్రయం లేకుండా ఉండే నిరాశ్రయులుగా నిస్సహాయాలుగా ఉన్నటువంటి వారు, అనాథలుగా ఉన్నవారు, వృద్ధులు, చిన్నారులు, ఎంతోమంది ప్రభా, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు అందరినీ కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం. నీవు దయగలిగిన దేవుడు, కృప చూపించమని వేడుకొంచున్నాం. మా తండ్రి దేవ, సేవకులను ఆశ్రయించండి. వారందరి సేవను కూడా మీరు అత్యంత అధికంగా అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాము. అనేకులు రాత్రులు మేల్కొని వారి సంఘంలో వారి నిమిత్తం ప్రార్థనలు చేస్తూ ఉంటారు నాయన. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి, ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా సమస్యలను తీసివేసి మంచి ఆరోగ్యము ప్రభా వారికి అవసరతలు కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాము. ఎంతమంది అయితే నాయన ఈ రాత్రి నిద్ర పట్టని స్థితిలో నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారో వారిని అందరినీ కనుకరించి వారికున్న సమస్యను, ఏ సమస్య వల్ల వారు ఆ నిద్రలేమితో బాధపడుతున్నారో, ఏ దుఃఖము వేదన వారి హృదయాలలో ఉందో ఆ వేదనను తీసివేసి సంపూర్ణమైన నెమ్మదిని అనుగ్రహించండి.
వారి హృదయాలలో క్షమాపణ హృదయాన్ని కలుగజేసి ప్రభా మరి ఆ, సంతోషకరమైన ఆత్మతో వారిని నింపండి. మంచి నిద్రను రెస్ట్ను వారికి అనుగ్రహించండి. నీ వాక్యంను ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి. దేవా ప్రభా, ఈ రాత్రి మేము కూడా నిద్రించబోతుంటుండగా మాకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం. మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనేక మార్లు గుర్తు చేసుకొని నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. మా తండ్రి, నీవు ఎన్ని విధాలుగా మమ్మల్ని ఆదుకున్నావో, ఎన్ని విధాలుగా మమ్మలను రక్షించావో, మా ప్రతి ప్రయాణంలో మీరెంతగా తోడుగా ఉన్నారో వాటన్నిటిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రేపటి దినాన మేమేం చేయవలనో అవన్నీ కూడా మేము సిద్ధపరచుకొని ఉన్నాము. వాటిని మీరు దీవించి ప్రభా, రేపు నీ చిత్తానుసారంగా మేము వాటిని అన్నిటిని కూడా జయప్రదంగా చేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. రాత్రి వేళ మేము నిద్రిస్తుండగా మా పైన తండ్రి నీ రక్తపు కంచె వేయండి. నీ పరిశుద్ధ రెక్కల నీడను కప్పి మా తండ్రి మేము ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఇలాంటి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో మాకు కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాము ప్రభా. నైనా ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ వేల విషపురుగు కాటులు లేకుండా కాపాడండి మా తండ్రి. మరి మా ప్రాణములు, శరీరంలో, ఆత్మలు నీ చేతులలో ఉంటుండగానైనా మంచి నిద్రతో రెస్ట్తో మమ్మల్ని దీవించి ఉదయకాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.